గురువు గారు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పెద్దలు కుదిర్చి పెళ్లి చేసేవారు. అది వివాహ రేఖ అని మనం అనుకునేటోళ్ళం. ఇప్పుడు పెద్దలతో సంబంధం లేకుండా లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. అంటే ఇది కూడా జీవిత భాగస్వామి చేసుకుంటున్నారు కదా, ఆ రేఖ వేరుంటుందా, లవ్ రేఖ వేరుంటుందా, లేకపోతే అతని యొక్క స్వభావము, ఆలోచన, మనస్సు వీటి మీద ఆధారపడి ఉంటది. పెద్దలు కుదిర్చినా అప్పుడు అతను ఇష్టపడితేనే కదా. అవును, పెద్దలు కుదిర్చినా అతను ఇష్టపడితేనే. ఇప్పుడు పెద్దలు కుదర్చలేదు, లవ్, పెద్దలకు ఇష్టం లేదు. ఇక్కడ ప్రాధాన్యత ఎవరికి? వ్యక్తికే ఇవ్వాలి. గురువు గారు ఇంకొకటి ఒకటి ఏంటంటే, విపరీత ధోరణులు వెళ్ళే వ్యక్తులు అంటే సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉన్న వ్యక్తులు మనం ముందే గుర్తించే, అంటే ఒక తండ్రి తన పిల్లగాడు ఈ విధంగా వెళ్తానని గుర్తించి దానికి ఏమన్నా రెమెడీస్ చేసుకొని ఆ వ్యక్తిని మంచి మార్గంలో నడిపించుకునేందుకు అవకాశం ఉంటుంది హస్త సాముద్రికంలో ఉంది. ఎలా గుర్తించాలి మనం? ఎలా గుర్తించాలి? అందుకే చెప్పాను నేను ముందు. అతను 15 సంవత్సరాల లోపల, అప్పటికి ఇంకా బాల్యావస్థ దాటి యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉంటాడు. అప్పుడు హస్తాన్ని మనం గమనించినప్పుడు సంఘ విద్రోహ శక్తే కాదు, అతను వ్యసనాలకు లోనవుతాడా, లేకపోతే అతను మంచి చక్కని సంస్కారంతో విద్యను అభ్యసిస్తాడా, మధ్య మధ్యలో తన భావాలను మార్చుకుంటూ ఉంటాడా, ఘర్షణకి లోనవుతాడా, అతని యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది, అతను చేసేటువంటి వాటికి సహకరిస్తున్నా, ఇవన్నీ కూడా అరచేతిలో మనం తెలుసుకున్నప్పుడు ఏవైనా లోపాలు ఉన్నప్పుడు అతను వెళ్ళేటువంటి మార్గాన్ని మనం సరి చేయడానికి అవకాశం ఉంది. కొంతవరకు దాన్ని మార్చుకోవచ్చు. మారినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే మనం మన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ తల్లిదండ్రులు, కానీ అది సాధ్యపడదు. ఎంతవరకు అంటే 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే మన యొక్క స్థితి వాళ్ళ మీద మనం రుద్దగలము. ఆ తర్వాత ఇండివిజువల్ అయిపోతారు. వాళ్ళ యోగము, వాళ్ళ తెలివి అన్ని వాళ్ళ యొక్క జీవితాన్ని అన్వయం చేసుకుని ముందుకు వెళ్తారు. దానికి మనం తల్లిదండ్రులు సహకరించారనుకోండి, వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మీరు లవ్ మ్యారేజ్ అన్నారు ఇందాక, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నాకడే లవ్ మ్యారేజ్ చేసుకున్న 6 నెలలు తిరగకుండా మళ్ళీ ఘర్షణ పడేవాళ్ళు ఉన్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళే, అన్ని ఇష్టపడే చేసుకున్నారు, సంతానాన్ని కూడా కన్నారు, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? వ్యక్తిగతమైనటువంటి ఈ గుణాలు. ఆ గుణాలని మార్చుకుని, అంటే నా దగ్గరికి భార్య భర్త ఈ సమస్యలు వచ్చినాయండి అని ఆ తల్లిదండ్రులు తీసుకురావటం, ఎవరో ఒకళ్ళు, ఇద్దరిలో ఒకళ్ళు రావటము, కొన్ని సందర్భాలు ఇద్దరు రావటము జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువైపోయినాయి అవి. వాళ్ళలో ఉండేటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏమిటో మనం గుర్తించి దీన్ని మీరు మార్చుకోండి. మనం వాళ్ళెవరో మనల్ని మార్చాలి, ఎవరినో మారుద్దామని అనుకోవటం తప్పు. అది మన పని కాదు. మనం మారటం అనేటువంటిది మన పని. మనం మారటం ద్వారా అవతల వ్యక్తిని కూడా మనం మార్చవచ్చు.